చేసుకోవద్దు, చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవద్దు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మీకే కాదు, ఒకవేళ రేపు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా చాలా డేంజర్. ఒకవేళ తల్లి పిల్లలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ పేరెంట్స్ ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినా కానీ మీకు చేసుకోవాలని అట్లా ఫోర్స్ చేసినప్పుడు కూడా మీరు 100 చేసుకోవచ్చు, ఫోన్ చేయొచ్చు, 1098కి కాల్ చేయొచ్చు. ఇట్లాంటి అలాంటి వాళ్ళతో చెప్పినా మేము వచ్చాను మాట్లాడాలి. కాబట్టి ఫస్ట్ చదువు మీద ప్రయారిటీ ఇవ్వాలి. ఇట్లాంటి చైల్డ్ మ్యారేజ్ చేసుకోకుండా అక్కడ మీరు చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకుంటాను కూడా మీరు అపోజ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ కానీ చేయాలి, లేదా కంప్లైంట్ అనేది చేయాలి. 109 కానీ కాల్ చేయాలి, లేదా 100 కానీ కాల్ చేసి ఇట్లా చైల్డ్ మ్యారేజ్ అయినట్టు వాళ్ళు వచ్చారు. మీ పేరు కూడా బయట పెట్టారు. మీ పేరు మీ వ్యక్తిగత డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి 1098 ఇది చైల్డ్ లైన్ నంబర్. ఎంత? 1098. పిల్లలకి సమస్యలు చైల్డ్ మ్యారేజ్ ఉన్నటువంటి ఉంటే ఈ 1098కి కాల్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఆపడం కానీ ఎవరికైనా పిల్లలకి ఇబ్బంది అవుతే వాటిపైన వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అట్లాగే 100 కూడా చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ మీకు తెలుసుకోవాలి. సో మొత్తం కంటెంట్ ఏంటంటే లాస్ట్ ఈ రోజు ఏంటంటే సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకోవడమే కాకుండా మనం కూడా ఆమె వల్ల మీరు కూడా ఎదగాలి, మంచిగా చదవాలి అని ఒక మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత బాల్య వివాహాలు చేసుకోకుండా, బాల్య వివాహాలు జరగకుండా అరికట్టేందుకు మనం అందరం ప్రయత్నం చేయాలని ఉద్దేశిస్తున్నాం. అర్థమైందా? అదే మీకు ప్రికాషన్స్ ఇస్తుంది కదా సావిత్రి, ఒకసారి చూపించాలంటే అటు తిరుగుదాము.